చొప్పదండిలో నిర్మాణం పూర్తయినప్పటికీ ప్రజలకు అందుబాటులోకి రాని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి అంశంపై బీఆర్ఎస్ పార్టీ శుక్రవారం నిరసనాత్మకంగా సందర్శన కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో 37.50 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ ఆసుపత్రి భవన పనులు పూర్తయినా ఇప్పటికీ సేవలు ప్రారంభించకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలతో కలిసి ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్లిన మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం నిర్మించిన ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రి ప్రాంగణంలోకి ప్రవేశించకుండా పోలీసులు భారీగా మోహరించి ప్రధాన గేటుకు తాళం వేసి అడ్డుకున్నారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకొని చొప్పదండి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆ రోజు నేను ఉంటున్నటువంటి సందర్భంలో కరోనాతో బాధపడుతున్నప్పుడు హాస్పిటల్ లేక ప్రజలందరూ కరోనా ప్యానిక్ అయి ఎటుపోవాలో తెలియనటువంటి ఆ పరిస్థితిని ఆనాడు నేను ఇంటింటికి తిరిగి కేసీఆర్ గారి ఆదేశాల మేరకు అవగాహన చేస్తున్నటువంటి సందర్భంలో చొప్పదండి నియోజకవర్గ కేంద్రంలో 33 పడకల ఆసుపత్రి మాత్రమే ఉండే, ప్రజలకు అసౌకర్యంగా ఉండే ఒక నియోజకవర్గ కేంద్రంలో ఈ చుట్టుపక్కల మరి అనేక గ్రామాలకు సౌకర్యాన్ని, పేద ప్రజలకు వైద్య సౌకర్యాన్ని కలిగించాలని ఒక సంకల్పంతో ఆనాటి మరి ఈ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా ఆనాటి వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు హరీష్ రావు గారు, ఆనాటి మరి మున్సిపల్ శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారిని ఒక్క మాట అడగంగానే మరి 37,50,00,000 రూపాయలను మంజూరు చేసి ఇది సుమారుగా 9వ తారీఖు 8వ నెల 2023లో మంజూరు అయితే మరి ఇక్కడ ల్యాండ్ కూడా లేకుండే, ఇక్కడ మనకు కట్టుకోవడానికి ల్యాండ్ కూడా లేకపోతే ఆనాడు మరి కాలేజీకి సంబంధించినటువంటి ల్యాండ్ ఇది.